Hello everyone, welcome back to my channel Learn English with Jyoti. Today I warmly welcome each and every student to my channel Learn English with Jyoti. In my previous video I have given a detailed explanation about the usage of the indefinite articles a, comma, and. Now I am going to give you a detailed explanation about the usage of the definite article the. దాన్ని ఎప్పుడెప్పుడు మనం యూజ్ చేస్తామంటే we use it when we refer a person, a place, a thing, an animal పర్టిక్యులర్గా ఒక పర్సన్ని కానీ ఒక ప్లేస్ని కానీ ఒక థింగ్ని కానీ లేకపోతే ఒక యానిమల్ని కానీ రిఫర్ చేస్తే మనము దాన్ని యూజ్ చేస్తాం. అలానే ఇట్ ఈస్ యూజ్డ్ విత్ సింగులర్స్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్స్. And it is also used with countables as well as uncountables. Uncountables like the milk, the oil, the water, అలా. అట్లనే మీకు కొన్ని చిన్న టిప్స్ చెప్తా. మనం రోమన్ 1, 2, 3, 4, 5లో నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏబిసిడీల ఆధారంగా కూడా నేను చెప్తా. అలా అయితే మీకు కొంచెం జ్ఞాపకం ఉంటుందని. ఇది స్టూడెంట్స్కే కాదు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకనే మీరు ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఎబ్రివేషన్స్ ముందర మనము దాన్ని యూస్ చేస్తాం. ఎలా అంటే ద యునెస్కో, ద యూనిసెఫ్, ద సిఎం, ద పిఎం, ఇలా. బి స్క్వేర్ అంటే బ్యాంక్స్ బిఫోర్ బ్యాంక్స్, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా. అలాంటిది కాకుండా బాడీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఎనీ పార్ట్స్ ఆఫ్ ద బాడీని చెప్పేటప్పుడు ద నోస్, ద ఫోర్ హెడ్, ఇలా చెప్తాం. ఏ బ్లాక్ మోల్ ఆన్ ద నోస్, ఏ మోల్ ఆన్ ద ఫోర్ హెడ్, ఇలా చెప్తూ ఉంటాం. సి స్క్వేర్ అనేటప్పటికీ కంట్రీస్, బిఫోర్ కంట్రీస్, నాట్ ఆల్ ద కంట్రీస్. ఎక్కడైతే యూనియన్ అని వచ్చిందో అక్కడ మనం ద యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద యుఎస్ఏ, the United States of America, the UAE, the United Arab Emirates, అలాంటప్పుడు కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. DQ డైరెక్షన్స్, the east, the west, the north and the south. అండ్ డిజర్ట్స్ అంటే మనము ద థార్ డిజర్ట్, ద సహారా డిజర్ట్, ఇలా చెప్తాం. అలానే డేస్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ గురించి రిఫర్ చేసినప్పుడు ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద టీచర్స్ డే, ఇలాంటి వాటన్నిటికి కూడా మనము దాన్ని యూజ్ చేసాం. ఏ ఎబ్రివేషన్స్, బి స్క్వేర్ బ్యాంక్స్, బాడీ పార్ట్స్, సి స్క్వేర్ కంట్రీస్ అండ్ కెనాల్స్, ద సూయజ్ కెనాల్, ద కేసీ కెనాల్, ద పనామా కెనాల్, అలాంటివి. మరి DQ డైరెక్షన్స్, అలానే డిజిట్స్ అండ్ డేస్ ఆఫ్ ఇంపార్టెన్స్. రోమన్ 2లో హార్ట్లో హెచ్ ఫర్ హోలీ బుక్స్ అంటే పవిత్ర గ్రంథాలు. ద రామాయణ, ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్, ఇలాంటి వాటన్నిటికీ కూడా డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. అలానే ఓ ఫర్ ఆర్డినల్ నంబర్స్లో కార్డినల్ నంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, ఆర్డినల్ నంబర్స్ ఉంటాయి. కార్డినల్ నంబర్స్ అంటే 1, 2, 3, 4 ఇలా. ఆర్డినల్ నంబర్స్ అంటే ప్లేస్ అన్నమాట. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద 10th, అలా. అప్పుడు ఆర్డినల్ నంబర్స్ అన్నిటికీ కూడా మనము ఖచ్చితంగా కూడా ద పెట్టాలి. ఇక్కడ టీ ఫర్ టైటిల్స్ అంటే ద భారతరత్న, ద పరమవీర చక్ర, ఇలాంటి వాటన్నిటికీ కూడా టైటిల్స్కి మనము ద పెట్టాలి. ద పద్మభూషణ్, ద పద్మవిభూషణ్, ఇలాంటి టైటిల్స్ అన్నిటికీ కూడా ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ఫోర్త్ రూల్ నెంబర్ 3లో చూడండి, FORT, ఫోర్త్లో ఎఫ్ ఫర్ ఫారెస్ట్, ద అమెజాన్ ఫారెస్ట్, ద నల్లమల ఫారెస్ట్, ద దండకారణ్య, ఇలా మనం ఫారెస్ట్ రాసేటప్పుడు ముందర డెఫినెట్ ఆర్టికల్ ద రాయాలి. ఓ ఫర్ ఓషన్స్, ద ఇండియన్ ఓషన్, ద పసిఫిక్ ఓషన్ రాసేటప్పుడు ముందర డెఫినెట్ ఆర్టికల్ ద రాయాలి. ఆర్ ఫర్ రివర్స్, నదులన్నిటికీ కూడా ముందర డెఫినెట్ ఆర్టికల్ ద రాయాలి. ద గంగా, ద యమున, ద బ్రహ్మపుత్ర, ద గోదావరి, ద కృష్ణ, ఇలా.
T for trains. The Rajdhani Express, the Godavari Express, the Falaknuma Express, ఇలా ట్రైన్స్ అన్నిటికీ కూడా ముందర దాన్ని డెఫినెట్ ఆర్టికల్ దాన్ని రాయాలి. అలానే రూల్ నంబర్ 4, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అక్కడ కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఎం ఫర్ మాన్యుమెంట్స్. మాన్యుమెంట్స్ అంటే చారిత్రక కట్టడాలు. ద రెడ్ ఫోర్ట్, ద చార్మినార్, ద తాజ్ మహల్, ఇలా మాన్యుమెంట్స్ అన్నిటికీ కూడా ముందర డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. పి ఫర్ పొలిటికల్ పార్టీస్. ద బీజేపీ, ద కాంగ్రెస్, ద నేషనల్ కాంగ్రెస్, అలానే ద టీడీపీ, ద వైఎస్ఆర్సిపి, ఇలా పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా ముందర డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. యువి యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ అంటే సృష్టిలో అవే ఉన్నాయి, ఇంకేది లేదు. అలాంటప్పుడు కూడా మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇవి ద సన్, సృష్టిలో సన్ ఒక్కటే ఉంది. ద స్టార్స్, స్టార్స్ కూడా చాలా ఉన్నాయి కదండి. దేర్ ఆర్ మెనీ స్టార్స్ ఇన్ ద స్కై అనుకుంటారు, కానీ ఏ స్టార్కి ఆ స్టారే యూనిక్. ప్రతి స్టారు యూనిక్ కాబట్టి ద స్టార్స్ అంటాం. ద ఎర్త్ అంటాం, ద మార్స్ అంటాం, ద జూపిటర్ అంటాం. ప్లానెట్స్ అంటికి కూడా అలాగనే ద యూనిక్ కాబట్టి వాటికి కూడా మనం యూనిక్లో యూనిక్ థింగ్స్ అంటే ద సన్, ద ఎర్త్, ద స్టార్స్ ఇలా మనం పెడతాం. వి ఫర్ వ్యాలీ, ద దామోదర్ వ్యాలీ, ద అరకు వ్యాలీ, ఇలా వి ఫర్ వ్యాలీ. వాటికి కూడా ముందుగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని పెడతాం. ఎస్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, the cleverest girl, the weakest person, the richest man, superlative degrees. సూపర్లేటివ్స్కి మనము దాన్ని యూజ్ చేస్తాం. సూపర్లేటివ్స్ అన్నిటికీ కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, ద మోస్ట్ డేంజరస్ మ్యాన్, అలానే ద క్లెవరెస్ట్ గర్ల్, ఇలా సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నిటికీ కూడా ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, హోలీ బుక్స్, హెచ్ ఫర్ హోలీ బుక్స్, ఓ ఫర్ ఆర్డినల్ నంబర్స్, టీ ఫర్ టైటిల్స్. అలానే రూల్ నెంబర్ 3లో 4, ఎఫ్ ఫర్ ఫారెస్ట్, ఓ ఫర్ ఓషన్స్, ఆర్ ఫర్ రివర్స్, టీ ఫర్ ట్రైన్స్. అలాగే రూల్ నెంబర్ 4లో ఎంపీ, ఎం ఫర్ మాన్యుమెంట్స్, పి ఫర్ పొలిటికల్ పార్టీస్. అలానే రూల్ నెంబర్ 5లో యూవిఎస్, యూ ఫర్ యూనిక్ థింగ్స్, వి ఫర్ వ్యాలీస్, ఎస్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీస్. వీటన్నిటికీ కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. రోమన్ నెంబర్ 5లో మనం ఎంపీ గురించి తెలుసుకున్నాం. అక్కడ ఎం ఫర్ మాన్యుమెంట్స్, పి ఫర్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ ఎం ఫర్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ అంటే ఎలా చెప్తాం? ద ఈస్టర్న్ ఘాట్స్, ద వెస్టర్న్ ఘాట్స్, ద హిమాలయాస్, ఇలా మనం ఇప్పుడు కూడా మౌంటైన్ రేంజెస్ పెట్టేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద ముందుంచాలి. అలానే పి ఫర్ పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ అంటే నాట్ ఆల్ దట్ పబ్లిక్ ప్లేసెస్, ఫర్ సెకండరీ పర్పస్. నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, బట్ యాజ్ ఎ పేరెంట్ I went to the school to meet the headmaster to enquire about my son's studies. ఇక్కడ నేను టీచర్గా వర్క్ చేసేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐ గో టు స్కూల్ అన్నాను, పేరెంట్గా వెళ్ళేటప్పుడు ఐ వెంట్ టు ద స్కూల్ అన్నాను. అది మనం సెకండరీ పర్పస్ అన్నమాట. నేను డ్యూటీ కోసం వెళ్ళాను కాబట్టి అది ప్రైమరీ పర్పస్ అయింది, పేరెంట్గా వెళ్ళేటప్పటికి అది సెకండరీ పర్పస్ అయింది. అలానే I go to the KGH every day. I am working as a nurse there. I went to the KGH to visit my friend. My friend was a patient there. ఇలా నా ఫ్రెండ్ని విజిట్ చేయడం కోసం నేను వెళ్ళాను అని చెప్పేటప్పుడు అక్కడ దాన్ని యూజ్ చేశాను. అంటే అక్కడ సెకండరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ డ్యూటీ కోసం వెళ్ళాము, సెకండరీ పర్పస్ పేషెంట్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇలా మౌంటైన్ రేంజెస్కి ముందర డెఫినెట్ ఆర్టికల్ దా పెట్టాలి. పబ్లిక్ ప్లేసెస్ వెన్ ఎవర్ దే యూజ్డ్ యాజ్ సెకండరీ పర్పస్, అప్పుడు కూడా పబ్లిక్ ప్లేసెస్కి ముందర డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. ఇక రూల్ నెంబర్ 7లో ఏంటంటే బిఫోర్ హోల్. మన ఏ సెంటెన్స్లోనైనా హోల్ వచ్చేటప్పుడు ముందర దా వస్తుంది. ద హోల్ వరల్డ్, ద హోల్ యూనివర్స్, ద హోల్ ఫ్యామిలీ,
ద హోల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద వన్ అండ్ ఓన్లీ సన్. ద హోల్ ఫ్యామిలీ అటెండెడ్ ద పార్టీ. ఇలా హోల్ వచ్చేటప్పుడు ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. అలానే బిఫోర్ సేమ్. దే వర్ బోర్న్ ఆన్ ద సేమ్ డే. బోత్ ద సన్స్ బోర్న్ ఆన్ ద సేమ్ డేట్. ద సేమ్. సేమ్ వచ్చింది అంటే దాని ముందర డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. అట్లనే ఆఫ్టర్ ఆల్. ఆల్ వచ్చాక తర్వాత డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. ఎలా అంటే ఆల్ ద బాయ్స్ ఆర్ ప్రెజెంట్ టుడే. ఆల్ ద గర్ల్స్ అటెండెడ్ ద పార్టీ ఎస్టర్డే. ఇక్కడ ఆఫ్టర్ బోత్. బోత్ వచ్చింది అంటే తర్వాత డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. బోత్ ద సిస్టర్స్ ఆర్ సింగర్స్. బోత్ ద బ్రదర్స్ వర్ బిజినెస్ మెన్. ఇలా బిఫోర్ సేమ్, బిఫోర్ హోల్, ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ బోత్ కూడా మనము ఆల్ని దాన్ని డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేసేటప్పుడు ఇవి కొన్ని క్లూస్ మాత్రమే. మనం కొంచెం మన సెన్సిబిలిటీ యూజ్ చేయాలి, సెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యే వాళ్ళకి కూడా యూస్ఫుల్లే, ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళకి కూడా యూస్ఫుల్లే. కాబట్టి ఈ వీడియో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా యొక్క రానున్న వీడియోస్ గురించి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.